అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. కేంద్రంలో మీరే అధికారం ఉన్నారు. ఈ సభ తీర్మానం చేసింది. దయచేసి ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేయించాలని, అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రైతులు పండించే పంట ఒకటైతే ఇన్సూరెన్స్లో బ్యాంకులు కట్ చేసేది ఇంకో రకంగా ఉన్నాయి, మనకి ప్రీమియం వసూలు చేసేది ఇంకో రకంగా ఉంది. నిజమైన ఇక్కడ ఏ ప్రాంతంలో ఏ రైతు ఏ పంట పండిస్తారో అది గ్రామ మండల యూనిట్ కాదు, గ్రామం యూనిట్ కాదు, రైతు యూనిట్గా, పంట పొలం యూనిట్గా, అసలు రైతు యూనిట్ కాదు. ఒక రైతుకు ఈరోజు 3 ఎకరాల భూమి ఉంటే ఒక ఎకరంలో సగం ఎకరంకి వర్షం కొడుతుంది, ఇంకో సగం ఎకరం వర్షం కొడతలేదు. రాళ్ల వాన కొడితే ఒక మడిలో రాళ్ల వాన కొడుతుంది, అదే మడిలో ఇంకా 50% భాగంలో రాళ్ల వర్షం కొడతలేదు. ఇట్లా నష్టపోయిన దాన్ని ప్రాతిపదిక తీసుకొని, ఆ నష్టాన్ని ప్రాతిపదిక తీసుకొని మరి పంటల బీమా పథకాన్ని అమలయ్యే రీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ఎందుకంటున్నామంటే మీరు అన్నారు కాబట్టి మేము ప్రశ్నించడం కాదు. ఇది దయచేసి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఈ సమస్యను మీరు పరిష్కారం మీకు సులువుగా పరిష్కారం చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి పరిష్కారం చేయాలి. దానికి మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా సహకారం చేస్తామని చెప్పింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు చెరుకు రైతులకు విషయంకి వస్తే కూడా నిన్న సభ్యులు ప్రస్తావించారు. చెరుకు రైతులను, షుగర్ పండించే రైతులను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వాస్తవంగా 2200 రూపాయలను ఫ్యాక్టరీ ఓనర్ చెల్లిస్తే ఈరోజు ఇంకా 340 రూపాయలు కలిపి 2600 రూపాయలను మరి వాస్తవంగా రైతుకి ఇచ్చేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చక్కెర రైతు ఆల్రెడీ ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు పోయినాయి. సంబంధిత కంపెనీల ద్వారా, చక్కెర ఫ్యాక్టరీల ద్వారా మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి డెఫినెట్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, కేవలం ఇది రైతు సమస్య అంటే ఈరోజు మరి మరటివాడ ప్రాంతానికి ఒకసారి మనం పరిశీలిస్తే, గతం చరిత్ర చూస్తే మరటివాడ ప్రాంతానికి ఇటీవల ఒక హిందీ సినీ హీరో వచ్చి ఆయన ఏం కామెంట్ చేసిన ఒకసారి ఆలోచించాలి. అధ్యక్ష, చనిపోతున్న రైతులు కనుక తిరుగుబాటు చేస్తే మరొక విప్లవం ఉధృతంగా లేస్తుంది. ఈ చనిపోయిన వ్యక్తులే తిరుగుబాటు చేస్తే అవసరమైతే మరో నక్సలైట్ ఉద్యమం కూడా వస్తున్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలని చెప్పి మరటివాడ ప్రాంతంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద మాట్లాడింది. అధ్యక్ష, మనం నానా పాటకర్ అనే నేను ఒక్కటే, మరటివాడ ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఇది విమర్శించడానికి కాదు. కేంద్రం అనుకుంటే తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం ఒక నిమిషంలో అయిపోతాయి. అధ్యక్ష, కేంద్రం అనుకుంటే, కేంద్రం తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగే రైతాంగ సమస్యలను పరిష్కరించే అవకాశం ఈరోజు మీ దగ్గర పెట్టుకొని మీరు అనవసరమైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా తప్ప విమర్శ కోసం మాట్లాడతలేము. అధ్యక్ష, అసలు చాలా చిన్న విషయం. కేంద్రం అనుకుంటే మీకు ఈ రాష్ట్రానికి మీరు చెప్పిర్రు మేము అనుకుంటే పంటల బీమా పథకాన్ని సవరిస్తాం, మేము అనుకుంటే జాతీయ ఉపాధి పథకాన్ని ఇక రైతాంగానికి వ్యవసాయానికి అనుబంధం చేస్తాం, మీరు తీర్మానం చేసి పంపని చెప్పారు. మేము తీర్మానం చేసి ఏడాదైంది. మేము విమర్శించడం కాదు. ప్రతిపక్షంలో ఉన్న మీరు కేంద్రంలో అధికారంలో ఉంటారు, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంటారు. వాస్తవంగా ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇక తెలంగాణలో జరిగినట్టు మేమైనా సరే తడక అడ్డం పెట్టుకుంటున్నాం, పాత బట్ట అడ్డం పెట్టుకుంటున్నాం, పేదరికం దాయాలేము. పేదరికమే. కడుపు కాలే వ్యక్తికి ఇక్కడ అన్నం పెట్టగలగాలి. ఈరోజు వాస్తవంగా మేము డైరెక్ట్ ఒక ప్రభుత్వం నుంచి కూడా మేము అధికార పార్టీ సభ్యులుగా నాతో పాటు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మంత్రులు కూడా ఎవరైనా సరే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇంకా గతం నుంచి జరుగుతున్నాయి, వీటిని ఇప్పటికైనా బ్రేక్ చేయాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉందని చెప్పి ఘంటాపథంగా చెప్తున్న పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. అధ్యక్ష, విషయాన్ని గమనించాలి. కేవలం మీరు తీర్మానం చేయండి అన్నారు, తీర్మానం చేయకుండా ఏమందరు నేను తీర్మానం చేసుకొస్తే ఎప్పుడు చేద్దామని సమస్య పరిష్కారం అందరూ తీర్మానం చేసి ఏడాది జరిగిన విషయాన్ని కూడా దయచేసి గౌరవ సభ్యులు ఒక్కసారి దృష్టికి తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు అధ్యక్ష ఈ రైతాంగ ఆత్మహత్యల పట్ల